హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఫస్ట్ టైం కనుక వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనటువంటి బెల్ బటన్ టచ్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్కి అయితే వస్తాయన్నమాట. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక, ఒక అబ్బాయికి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత సో మాస్టర్బేషన్ చేసుకుంటూ ఉంటారు. ఎంత వైఫ్‌తో సాటిస్ఫై అయినా సరే మాస్టర్బేషన్ చేసుకుంటూ ఉంటారు. ఆ అలవాటు పోవాలంటే ఎలా? అసలు అలా చేసుకోవచ్చా? చేసుకుంటే తప్పేంటి? అసలు చేసుకోవచ్చా? చేసుకోకూడదా? అది వైఫ్ చూస్తే ఎలా అనుకుంటారు? ఏంటి? దీని గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తానండి. దానికన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. హైప్ చేయండి. లైక్ కూడా చేయండి. లైక్ చేస్తే ఏంటంటే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని చెప్పి ఇంట్రెస్ట్ అయితే వస్తుందనమాట. అందుకోసం ఎక్కువగా లైక్స్ అయితే అడుగుతూ ఉంటాను. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. జనరల్‌గా ఏంటంటే సో అబ్బాయిలకి సర్వసాధారణంగా ఉండేటువంటి అలవాటేంటంటే మాస్టర్బేషన్ చేసుకోవడం. అది ఎవ్వరైనా సరే, ఎంత పెద్ద స్టేజ్‌లో ఉన్న వాళ్ళైనా సరే, సో వాళ్ళకి ఒక ఏజొచ్చిన తర్వాత స్పెర్మ్ రిలీజ్ అవుతుంది కాబట్టి, వాళ్ళు కూడా హార్మోన్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, హార్మోన్ హెల్తీగా ఉండడం వల్ల కావచ్చు ఏంటంటే, మాస్టర్బేషన్ చేసుకుంటూ ఉంటారు పెళ్లి వరకు. ఆ మాస్టర్బేషన్ ఏంటంటే కొద్దిమంది ఏం చేస్తారంటే, జనరల్‌గా ఒక 5-10 మినిట్స్ అలా మాస్టర్బేషన్ చేసుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది టైం ఎక్కువ హాఫ్ అన్ అవర్, 1 అవర్ వరకు వీడియోస్ చూస్తూ అంటే కొన్ని కొన్ని వీడియోస్ చూసుకుంటా అది ఎలా అలా మాస్టర్బేషన్ టైమింగ్స్ అయితే ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు. అలా పెంచుకున్న తర్వాత ఏమవుతుందంటే, ఆఫ్టర్ మ్యారేజ్ అంటే పెళ్ళైన తర్వాత ఒక వైఫ్‌తో సెక్సువల్‌గా ఉన్నప్పుడు సో, వాళ్ళేమవుతుందంటే వితిన్ సెకండ్స్‌లోనే వాళ్ళకి స్పెర్మ్ వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళక్కడ జీ స్పాట్‌కి తగులుతుంది కాబట్టి, జీ స్పాట్‌కి తగిలినప్పుడు ఆ ప్లేస్ చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది. సో, చాలా స్మూత్‌గా ఉంటుంది కాబట్టి, స్మూత్‌గా వెళ్ళడం వల్ల 2 పార్ట్స్ ఒకేసారి టచ్ అవ్వడం వల్ల ఏంటంటే, ఆ ఎంజాయ్‌మెంట్‌కి, ఆ ఫీలింగ్‌కి, ఆ హ్యాపీనెస్‌కి తొందరగా స్పెర్మ్ అనేది వస్తుంది. ఇలా తొందరగా స్పెర్మ్ వస్తుంది అంటే గనక మీరేదో అది బ్యాడు అంటే నాకేదో ప్రాబ్లమ్ అని గాని, లేదా నాకెందుకిలా జరుగుతుంది, మా వైఫ్‌ని సాటిస్ఫై చేయలేకపోతున్నానని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా! అలా ఎప్పుడు అనుకోకండి. స్పెర్మ్ అనేది హెల్తీగా తొందరగా వస్తేనే మీరు హెల్తీగా ఉన్నట్టు. సో, ఎంతసేపుకి రాకపోతే ఇప్పుడు కొంతమందేంటంటే ఎక్కువగా టాబ్లెట్స్ యూజ్ చేసి స్పెర్మ్ ఎక్కువ సేపు రాకపోయి 1 అవర్ అలా చేసి హార్ట్‌కి ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. కాబట్టి తొందరగా వస్తే ఏం ప్రాబ్లమ్ ఏం లేదు. దానికి రకరకాల యాంగిల్స్‌లో ట్రై చేసి మీరు సాటిస్ఫై అయితే చేయొచ్చు మీ పార్ట్నర్ కూడా అనమాట. సో, ఇలా సెన్సిటివ్‌గా ఉండడం వల్ల మీకు తొందరగా స్పెర్మ్ అయితే వచ్చేస్తుంది. అప్పుడేమంటుందంటే అబ్బాయిలకి మైండ్ సెట్‌కి ఏమనిపిస్తుందంటే, ఇలా చేయడం కన్నా కూడా సో, మాస్టర్బేషన్ చేసుకుంటే నేను ఎక్కువ సేపు చేసుకుంటాను కాబట్టి మాస్టర్బేషన్ చేసుకుందామని చెప్పి చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ హార్ట్‌గా మాస్టర్బేషన్ చేసుకుంటూ ఉంటారు గాబట్టి, సో, వాళ్ళకి ఎక్కువ సేపు ఆహ్, అంటే ఆ సన్నివేశం అనేది ఎక్కువ సేపు జరుగుతుందనమాట. అప్పుడు సాటిస్ఫై అవుతూ ఉంటారు. బై మిస్టేక్ అయ్యి మీరు ఓహ్, చేసుకుంటూ ఉండారు. బట్ అదేం పెద్ద ప్రాబ్లమ్ ఏం గాదు. అది మార్చుకోవాలన్నా సరే కష్టంగానే ఉంటుంది. అబ్బాయిలకి సడెన్‌గా మార్చాలంటే ఎవరికైనా కూడా ఇబ్బందిగానే ఉంటుంది. దీనికి సొల్యూషన్ ఏంటంటే మీకు అలా మాస్టర్బేషన్ చేసుకోవాలి అనే ఆలోచన వచ్చినప్పుడు, ఆలోచన నుంచి మీరే పరిస్థితుల్లో ఉన్నారో అంటే ఒంటరిగా ఉన్నప్పుడే కదా! ఇలా ఆలోచనలొస్తూ ఉంటాయి. అలాంటప్పుడు లేచి బయటెళ్ళిపోవడం, మీ ఫ్రెండ్స్‌తో వెళ్ళిపోవడం, లేదా ఏదైనా మూవీ చూడడం, లేదా మీ వైఫ్ పక్కనుంటే ఆమె పైన కూర్చోవడం, ఆమె పైన చెయ్యి వేయడం గానీ, ఆమెతో హగ్ చేసుకోవడం గానీ, ఆమెతో ఇంటర్‌కోర్స్ చేయడం గానీ, ఇలా రకరకాలుగా ట్రై చేయాలనమాట. అంతేగాని మాస్టర్బేషన్ చేసుకోవడానికైతే వెళ్ళకూడదు. ఇలా చిన్నగా చేంజ్ అవుతూ రావాలి. సో, అలా కాకుండా మీరు ఇదే కంటిన్యూ అవుతూ ఉండి ఒకవేళ అమ్మాయి చూసిందంటే గనక మీ పైన బ్యాడ్ ఒపీనియన్ అయితే వస్తూ ఉంటుందనమాట. సో, అంటే అది చెప్పలేరు అమ్మాయిలు. చాలామందేంటంటే నాకు కాల్ మీ ఫర్‌లో మాట్లాడినప్పుడు గూడా అమ్మాయిలు కొంతమంది చెప్పినప్పుడేంటంటే, నాకే విధంగా అనిపిస్తూ ఉందనమాట. అరే! ఇలా చేస్తున్నాడా అతను అలానా అని జెప్పి చాలా బ్యాడ్‌గా, వరస్ట్‌గా అనుకుంటూ ఉంటారనమాట. ఇది నిజం. ఎందుకంటే కొద్దిమంది నాతో మాట్లాడినప్పుడు సో, వాళ్ళు ఇదే చెప్పారనమాట. ఇంత బ్యాడ్‌గా బిహేవ్ చేస్తారనుకోలేదు. ఇలా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి చాలా బ్యాడ్‌గా అనుకుంటూ ఉంటారు గాబట్టి, సో, వాళ్ళకి తెలియకుండా మీరు చేస్తే అది ఏమో గాని తెలిసిపోయిందంటే చూసేసారంటే గనక మీ గురించి చాలా బ్యాడ్‌గా అనుకుంటారు. బ్యాడ్ ఒపీనియన్ వస్తూ ఉంటుందనమాట. దానివల్ల ఏంటంటే సో, అతనింతే ఇంక మనం ఎంత చేసినా, ఎంత సుఖపెట్టినా సరే ఇతనింతే అన్నట్టు వచ్చేస్తూ ఉంటుంది. సో, అంటే మిమ్మల్ని తీసి పారేస్తూ ఉంటారనమాట. ఆ పరిస్థితికైతే వచ్చేస్తూ ఉంటారనమాట. ఎప్పుడైనా కూడా వాల్యూ అనేది ఇంపార్టెంట్ అండి వైఫ్ దగ్గర, హస్బెండ్‌కైతే. ఒక మంచి అభిప్రాయం అయితే ఉండాలనమాట. కాబట్టి ఇది దాచుకోవడమే చాలా ఇంపార్టెంట్. ఇది మర్చిపోవాలి. ఇది ఎలా మార్చుకోవాలి అంటే దానికొక్కటే
అలా ఆలోచనలొచ్చినప్పుడు ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోవడం గానీ, లేతే మీ వైఫ్‌తో టైమ్ స్పెండ్ జేయడం గానీ, లేకపోతే ఎక్కడైనా మూవీకి వెళ్ళిపోవడం గానీ, ఏదో ఒక పనిలోకైతే లీనమైపోవాలి. ఇదే అనమాట దీనికి సొల్యూషన్. దీనికి మించిన సొల్యూషన్ అయితే ఇంకేం లేదు. ఎన్ని చెప్పినా రకరకాలుగా చెప్తూ ఉంటారు గానీ, అవన్నీ వర్కౌట్ అవ్వవండి. ఇలా చేస్తేనే వర్కౌట్ అవుతూ ఉంటుందనమాట. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్. బాయ్.